నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైతు సంక్షేమం కోసం 73,000 కోట్లు ఖర్చు చేశామన్న భట్టి. ఎండిపోయిన బీడు భూములను సస్యశ్యామలం చేశామని ఉద్ఘాటన. నైని బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న హరీష్. సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లాలో బిల్లులు ఇవ్వలేదని గుత్తేదారులు ఆందోళన. 3 ప్రభుత్వ పాఠశాల గేట్లకు తాళం వేసి నిరసన. వాణిజ్య యుద్ధం ఎవరికీ ప్రయోజనకరం కాదన్న బ్రిటన్ ప్రధాని. అమెరికాపై ఇప్పుడే ప్రతీకార టారిఫ్లు విధించబోమని వ్యాఖ్య. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 324 పాయింట్లు తగ్గి 83,246 వద్ద ముగిసిన సెన్సెక్స్. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్కు వెళ్లారు. జనవరి 20 నుంచి 4 రోజుల పాటు దావోస్లో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు. దావోస్లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలివర్, హోనీవెల్, ఎల్ ఓరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం రేవంత్ విడివిడిగా సమావేశమవుతారు. పలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికున్న అనుకూలతలని దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ఇప్పటికే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. మేడారం మహాజాతర గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలు శిల్పరూపం దాల్చాయి. చారిత్రక కట్టడాల తరహాలో అద్భుత కట్టడం ఆవిష్కృతమైంది. సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్మాణ పనులు చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయేలా సర్కారు చేపట్టింది. రాతిశిలలతో అభివృద్ధి పనులకు ప్రాణం పోయగా 4,000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర, సంస్కృతి తెలియచేసేలా 7,000 చిత్రాలను హృదయంగా చిత్రీకరించారు. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా 3 నెలల తక్కువ సమయంలోనే ఈ పనులను పూర్తి చేశారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, పునర్నిర్మాణ పనులు, ఆదివాసీల మూలాలు, జాతర చరిత్రను కళ్ళకట్టినట్టుగా నిర్మాణాలు చేపట్టారు. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చరిత్రను కళ్ళకట్టే విధంగా 100 ఏళ్లు చెక్కు చెదరకుండా పనులు పూర్తి చేశారు.
ప్రజాప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం 73,000 కోట్లు ఖర్చు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒకే ఏడాది 100 యంగ్ ఇండియా పాఠశాలల ఏర్పాటుతో పాటు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు అందించబోతున్నామని భట్టి వివరించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలో కోడుమూరు వందనం ఎత్తిపోతల 2వ దశ పనులకు ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎండిపోయిన బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు చిన్న తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు భట్టి వివరించారు. మరొక 2,500 ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు లిస్టిఫికేషన్ చేశాం. మీరు సంతోషంగా పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని ఒడ్లని ఏరుకుంటున్న దృశ్యాలను చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి, సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తాను. 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి పేదవాళ్లు వాళ్ళు భూమి పూజ చేసి ఇల్లు కట్టుకుంటా ఉంటే మీ సంతోషాన్ని చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. వ్యవసాయదారులకు మనం అందించాల్సిన నీళ్లు, ఉచిత కరెంటు, మద్దతు ధర ఇవి ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనతో మనం కొంత ఆయకట్టు కోసం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. కేవలం ఒక వ్యవసాయానికి నేరుగా 73,152 కోట్ల రూపాయల్ని ఈ కార్యక్రమాల కోసం మనం ఖర్చు పెట్టాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర ప్రజలపై 8 లక్షల కోట్ల అప్పు భారం మోపిందని, ఏడాదికి 75,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని మంత్రులు విమర్శించారు. తమ ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, ప్రజా సంక్షేమం కోసం చేతల్లో చేసి నిరూపిస్తున్నామని జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 42 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి అమాత్యులు శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రులు వెల్లడించారు. 10 సంవత్సరాల కాలంలో ఈ 65,000 కోట్ల అప్పును 8 లక్షల కోట్లకు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు, అంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు కంతులు మీరైతే ఈఎంఐ అంటామో, ఇన్స్టాల్మెంట్ అంటామో, వడ్డీ అంటామో, ఈ 2 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. 2వ విడత కూడా ఏప్రిల్ తర్వాత మళ్ళీ కొత్త కూడా 2వ విడత కూడా ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేయబోతా ఉంది. రాని వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు. నిధులు ఉన్నాయని చెప్పి నేను ధైర్యంగా పోయి అన్ని చోట్ల భూమి పూజ చేస్తున్నా. వాళ్ళు ఎందుకు చేయలే? 10 సంవత్సరాలు నిధులు ఉంటే, కాంట్రాక్టర్ ఉంటే పని ప్రారంభం చేయాలి కదా. మనకు ఒక 20-30 రోజులలో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే నిధులు పెట్టడం జరిగిందో అక్కడ మనకు నాలీలు, రోడ్లు కూడా పూర్తిగా అవడం జరుగుతుంది. మిషన్ భగీరథలో టీఆర్ఎస్ హయాంలో 62,000 కోట్ల రూపాయలు మింగిన టీఆర్ఎస్ నాయకులు. నేను వచ్చిన తర్వాత ఈ ఇసుక మాఫియా బంద్ చేయడం జరిగింది. దొడ్డు బియ్యం దందా ఏదైతే నడుస్తున్నారో అది కూడా బంద్ చేయడం జరిగింది. రాష్ట్రంలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి 9A కోల్ బ్లాక్లోనూ ఇదే జరిగిందన్నారు. సింగరేణి 9A బ్లాక్ టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కు కాకపోతే సీబీఐ విచారణకు సిద్దమా అని సవాల్ విసిరారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన వెనుక కుట్ర ఉందన్న హరీష్ రావు దానికి కర్త కర్మ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సీఎంకు తెలియకుండా సిట్ ఏర్పాటు జరిగిందనే ఆరోపణలు నిజమైతే సీఎంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే రేవంత్ రెడ్డి గద్దె కూలుస్తామని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి విధానం లేక కాంపిటేటివ్ మెథడ్లో టెండర్లు జరిగినాయి. ఆ టెండర్లను రద్దు చేసి వీళ్ళంతా కూడా కూడబలుక్కొని అదే కాంట్రాక్టర్లకు ఆ కంపెనీ పేరు మీద కాకుండా వాళ్ళ సిస్టమ్ కన్సర్న్ వాళ్ళ అనుయాయులకు ఈరోజు +7 మీద టెండర్లు కట్టబెట్టి కమిషన్లు కొల్లగొడతా ఉన్నారు. కమిషన్ల కోసం సింగరేణి ఇచ్చేటువంటి డీజిల్ విధానాన్ని రద్దు చేసి దాని కాంట్రాక్టర్ ఖాతాలో జమ జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పర్సంటేజ్లు కొల్లగొట్టే కొత్త విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదంతా కూడా ఎవరి కన్సర్న్లో జరుగుతుంది? ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు, ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఎవరికి టెండర్ రావాలన్నా, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ రావాలన్నా ఆయన ఆజ్ఞ లేందే సర్టిఫికెట్ రాదు, టెండర్ దక్కదు. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు, ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి.
మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి, నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఈ 9E బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దన్నుకుంటేనే కదా ఇదంతా విషయం బయటకు వచ్చింది. గతంలో మీరు చూశారు, డక్కన్ సిమెంట్స్ యాజమాని ఇచ్చిన డబ్బుల్లో వాటాల పంచాయతీతోని ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ అటవీ శాఖ మంత్రి మధ్యలో పంచాయతీ చూశాం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారండి. టెండర్ల పంచాయతీ, వాటాల పంచాయతీ. ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చూసి కదా మిమ్మల్ని గెలిపించింది. 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, వాటాల పంచాయతీలు ముందుకు వచ్చినాయి. నీకు తెలియకుండా సిట్ వచ్చింది నిజమే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా కుర్చీకి పనికిరావు. యు హావ్ ఫెయిల్డ్. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డ, నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్తా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ. నువ్వు బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మహబూబ్ నగర్ సహా ఆ తర్వాత జరిగిన సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చట్టబద్దంగా నడిస్తే డీజీపీ సుమోటోగా ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని నిరంజన్ డిమాండ్ చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే రాష్ట్రపతికి తప్ప ముఖ్యమంత్రికి రాజ్యాంగ రక్షణ లేదని గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో దేశంలో కాంగ్రెస్ వరుసగా రెండోసారి గెలిచిన రాష్ట్రమే లేదన్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన వాటికే ముఖ్యమంత్రి రిబ్బన్లు కత్తిరిస్తున్నారని నిరంజన్ ఎద్దేవా చేశారు. 2.5 రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని ఆక్షేపించారు. వచ్చే 5 ఏళ్ల నాడు నేనే ఉంటానటువంటి సంగతి దేవుడు ఎరుగు. ముందు ఈ 10 మంది పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టండి. ఏ రాజకీయ పార్టీ గద్దెలను కూల్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. 10ంటికి 10 మేము గెలిస్తే మీ గద్దెలు మీరే కూల్చుకుందరు. కానీ ఏదైనా నిర్మాణం మీద మీకు దృష్టి లేదు. మీకున్న దృష్టి అంతా కూడా విధ్వంసమే. హైడ్రా పేరుతోన విధ్వంసం, మరో దాంతోన విధ్వంసం. నిర్మాణం ఎక్కడ మీది? కేసీఆర్ కాలంలో నిర్మాణమైనటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కట్టింది మేమైతే రిబ్బన్లు కత్తిరించే పని మీరు చేసుకుంటే తిరుగుతున్నారు. యాసంగికి ఇప్పటికి రైతు బంధు ఏలే, ఏదో శాటిలైట్ సర్వే చేస్తారట. జిల్లాలను కుదిస్తాము, అశాస్త్రీయంగా ఉన్న వాటిని మారుస్తాము. 10 ఏళ్ల కింద ఏర్పాటైనటువంటి జిల్లాలను తీసేస్తావా? అన్ని మున్సిపాలిటీలలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేస్తే మన జిల్లాలని వదులుకున్నట్లు మనమే లైసెన్స్ ఇచ్చినట్లయితది. దయచేసి అర్థం చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ దిమ్మలను కూలగొట్టాలని సీఎం పిలుపునివ్వడంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ముఠా గోపాల్, అదనపు డీజీ మహేష్ భగవత్ కు ఫిర్యాదు చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రజల మధ్య శాంతిని నెలకొల్పాలి కానీ విద్వేషాలను పెంచకూడదన్నారు. కేసీఆర్ ను 100 అడుగుల లోతు భూమిలోకి తొక్కిపెట్టారని రేవంత్ రెడ్డి అనడం అత్యంత అప్రజాస్వామికమైనదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ముక్కలవుతారని వ్యాఖ్యానించినందుకు బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తలసానికి ఒక చట్టం, ముఖ్యమంత్రికి మరో చట్టమా అని ప్రశ్నించారు. ఇవాళ పరాకాష్ఠగా బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మల్నే తెలుగుదేశం పార్టీ వాళ్లను కూల్చమని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇది క్రిమినల్ కేసును అట్రాక్ట్ చేస్తుందా చేయదా? డీజీపీ శివధర్ రెడ్డి గారు కానీ, పోలీస్ కమిషనర్ గారు కానీ, లేకపోతే తెలంగాణ పోలీసులు కానీ దయచేసి కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ తో ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ చట్టం అయితే అమలు చేస్తూ మీ ధర్మాన్ని పాటించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కేసు పెడతారో కేవలం ముక్కలు అవుతారు అన్నందుకు. మరి బొందబెట్టండి అంటే కేసు పెట్టరా? పార్టీ దిమ్మలు కూల్చండి అంటే కేసులు పెట్టరా? ఇదేం రాజ్యం ఇది? అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటుందా లేకపోతే అనుముల రాజ్యాంగం అమల్లో ఉంటుందా? దయచేసి పోలీసులు కూడా ఆలోచించాలా, తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఒక బ్రిటిష్ అధికారి స్థాపించాడనే విషయాన్ని మర్చిపోతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ లా మారిందని ఆయన దుయ్యబట్టారు. నరేగా పేరు గురించి కాంగ్రెస్ బాధపడుతోందని విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీజీ అన్నారని, కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తూ గాంధీజీ ఆశయాన్ని నెరవేర్చుతున్నారని సంజయ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఓట్ల కోసం కులం, మతం పేరుతో ప్రజలను విభజిస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మార్గంలో పనిచేస్తోందన్నారు. స్కిల్ యూనివర్సిటీలో రాజకీయాలపై కొత్త కోర్సు పెట్టి మొదటి విద్యార్థిగా రేవంత్ రెడ్డి జాయిన్ కావాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆ విషయంలో సీఎంలో నైపుణ్యం లోపిస్తున్నట్టు కనిపిస్తోందని బండి సంజయ్ పోస్ట్ చేశారు.
మన ఊరు మనబడి నిర్మాణ భవనాల బిల్లులు చెల్లించలేదని గుత్తేదారులు రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక బాలికల బాలుర పాఠశాల గేట్లకు తాళం వేశారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 3 పాఠశాలలకు కలిపి 96 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నిధులతో గుత్తేదారులు పాఠశాలలు భవన నిర్మాణం చేయడంతో 42 లక్షల రూపాయలు మాత్రమే బిల్లులు చెల్లించారు. ఇంకా ప్రభుత్వం నుంచి 45 లక్షలు చెల్లించాల్సి ఉంది. దీంతో దాదాపు 3 ఏళ్లు కావస్తున్న బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్న ఘన్పూర్ ఉన్నత పాఠశాల డైనింగ్ హాల్ నిర్మించి 3 సంవత్సరాలైనా బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు. బంగారం తాకట్టు పెట్టి 10 లక్షలు ఖర్చు చేసి మన డైనింగ్ హాల్ నిర్మిస్తే ఒక్క రూపాయి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా జరుగుతున్న నాగోబా జాతరకు ఓ విశిష్టత ఉంది. మెస్రం వంశీయులంతా జాతరకు వచ్చి 5 రోజుల పాటు కేస్లాపూర్లోని మర్రి చెట్ల కింద సేద తీరటం ఆచారంగా వస్తోంది. పైగా ఓ కుటుంబానికి మరో కుటుంబం భారం కాకుండా ఎవరి ఖర్చుతో వారు భరించాలనే నియమం ఉంది. అందరూ ఒకే చోట ఉండటంతో పరమార్థమేంటనే దానిపై కేస్లాపూర్లో సేద తీరుతున్న మెస్రం వంశీయుడు విశ్వనాథ్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి. మనిషి అంటే ఎవరికి వారు స్వయం నిర్ణయాధికారంతో ముందుకెళ్లడం, ఇంకొకరిపై ఆధారపడకుండా ఉండడం, అది నాగోబా జాతరలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జాతరకు వచ్చే మెస్రం వంశీయులు వారం రోజుల పాటు ఇక్కడ సేద తీరడం, తర్వాత ఎవరికి వారు వంట చేసుకొని యోగక్షేమాలను మాట్లాడుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అసలు ఇందులో అంతరార్థం ఏంటి చెప్పడానికి మనతో పాటు కొంతమంది మెస్రం వంశీయులు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పటి వరకు ఇక్కడ ఉంటారు, ఎక్కడ ఎవరితో ఉంటారు, మీది మీకు ఉంటారా, ఇంకెవరితో కలిసి ఉంటారు? మేము మా మెస్రం వంశులందరం కూడా నేరుగా డైరెక్ట్ ఇంద్రవెల్లి ఇంద్రదేవి దగ్గర వచ్చి మేము అక్కడ పూజ చేసి అక్కడి నుంచి మేము ఈ 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి మర్రి చెట్టు కింద వచ్చి మేము బస చేస్తాము. మేము మా సొంత ఖర్చులపైన మేము వచ్చి మేము ఆదివాసులము, మేము మిశ్రమ వంశులము, మేము ఇతరి మీద ఆధారపడకుండా మేము మా సొంతంగా ఖర్చులతోటి వచ్చి ఇక్కడ వచ్చి బస చేసి మేము ఇక్కడ మా అన్ని రకాల ఖర్చులు మేము భరించుకొని మేము ఎవరిమై ఆధారపడి ఉండము. 25 తారీఖు వరకు ఈ మన దేవుని పూజ, నాగోబా పూజ కార్యక్రమాలు ముగిస్తాయి. కాబట్టి అప్పటి వరకు కూడా మేము ఇక్కడనే ఉండి మేము ఉంటాము, బస చేసి ఇక్కడనే ఉంటాము. నాగోబా జాతర ప్రారంభం నుంచి ఇక్కడ సేద తీరుతున్న మీరు ఒకే కుటుంబము ఒకరికొకరు ఏం చేస్తారు, లేదా ఇతర కుటుంబాలతో మంచి ముచ్చడులు మాట్లాడుకుంటారా, ఏం జరుగుతుంది? అసలు మిశ్రమ వంశాలు కూడా మొత్తం ఇక్కడికి అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అందరూ మేము అన్నదమ్ములు బంధుమిత్రులతో కలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా అందరితోటి మంచి చెడులు మంచి కోరుకుంటాము, మంచిగా మాట్లాడతాము. ఈ కష్ట నష్టాలను సుఖ సంతోషాలను మేము అందరికీ ఒకరినొకరు మనం చెప్పి తెలుసుకుంటాము, చర్చించుకుంటాము. మరి ఇక్కడ మా వంశంలో ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అందరినీ కలుసుకొని మేము చాలా ఆత్మీయంగా మేము పలకరించి మళ్ళీ 25 తర్వాత పోయేటప్పుడు కూడా అందరితోటి కలిసి అందరితోటి నమస్కారాలు చేపించి మేము తిరుగు ప్రయాణం అవుతాం. ఇలా పరస్పరం మంచి చెడులు తెలుసుకోవడం, యోగక్షేమాలు తెలుసుకోవడము, కష్ట సుఖాలను అడిగి భాగం పంచుకోవాలని చేయడం ద్వారా ఏమనిపిస్తుంది అన్నట్టు. ఈ విధంగా మేము అందరితోటి కలిసినందుకు మాకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది. కాబట్టి మేము కలుసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మేము ఏదైతే మొక్కులు దేవునికి మేము ఏదైతే మేము కోరుకుంటామో అది మా కోసం కాదు. మరి మేము కోరుకునేది మా కోసమే కాకుండా అందరి కోసం, ప్రజలందరి కోసం మంచి జరగాలని కోరుకుంటాం. మరి మంచిగా పంటలు పండాలని ఆ దేవునికి కోరుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంక్షేమాలతో ఉండాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తాం, కోరుకుంటాం. అంటే తాము బతకడం గొప్ప కాదు, తమతో పాటు సకల జనాభాకి మేలు జరగాలని కోరుకోవడమే నాగోబా జాతరలోని ఇతివృత్తం. అది వీరిలో పరిపుష్టంగా కనిపిస్తుంది. నాగోబా సన్నిధానం నుంచి కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.
జమ్మూ కాశ్మీర్లోని కిస్తవాడ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పులో గాయపడిన సైనికుడు గజేంద్ర సింగ్ వీరమరణం పొందారు. ఆదివారం చత్రూ ప్రాంతంలోని సోనార్ గ్రామంలో సైనికులు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపి గ్రెనేడ్లను విసిరారు. ఫలితంగా 8 మంది సైనికులు గాయపడ్డారు. వెంటనే వారిని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇవాళ చికిత్స పొందుతూ గజేంద్ర సింగ్ మృతి చెందారు. చీకటి పడటంతో పాటు కఠినమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా నిన్న సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసిన సైన్యం ఈ ఉదయం మళ్లీ ప్రారంభించింది. సైన్యంతో పాటు పారామిలిటరీ దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముష్కరుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఉగ్రవాదులు తప్పించుకోకుండా భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు సోనార్ గ్రామంలో నక్కినట్లు తమకు సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. న్యాయ సంస్కరణలపై దాఖలైన పిటిషన్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు. పిటిషన్ను విచారించేందుకు నిరాకరించారు. దేశంలో ఉన్న ప్రతి కోర్టు ఏదైనా కేసును 12 నెలల్లో పరిష్కారమయ్యేలా చూడాలని కమలేష్ త్రిపాఠి అనే వ్యక్తి వేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. పిటిషన్లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసిన సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ కోర్టు వెలుపల ఉండే కెమెరాల ముందు మాట్లాడటానికి, ప్రచారం పొందడానికే ఇటువంటి పిటిషన్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సంస్కరణల అంశమైతే తాము కోర్టు పరిధిలోకి ఎవరిని రానివ్వమని తెలిపారు. దేశంలో మార్పు కోరుకోవాలంటే ఇటువంటి పిటిషన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి న్యాయస్థానం ఒక కేసుపై 12 నెలల తీర్పు చెప్పాలంటే అందుకు ఎన్ని కోర్టులు అవసరమవుతాయో తెలుసా అని పిటిషన్ను సీజీఐ ప్రశ్నించారు. న్యాయ సంస్కరణల కోసం పిటిషనర్ ఏవైనా సూచనలు చేయాలనుకుంటే వాటిని అడ్మినిస్ట్రేటివ్ విభాగం ద్వారా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో పంపవచ్చని పేర్కొన్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మృతి చెందిన కేసులో తనకు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. అలాంటి ఉపశమనం కల్పించడానికి పరిస్థితులు ఏవీ లేవని కోర్టు పేర్కొంది. దోషి సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవించినప్పటికీ కస్టడీలో మృతి వంటి తీవ్రమైన కేసులో శిక్షను నిలిపివేసేందుకు ఈ కారణం చాలదని స్పష్టం చేసింది. శిక్షను నిలిపివేయాలని కోరుతూ చాలాసార్లు పిటిషన్లు వేయడం సహా పలు కారణాల వల్ల ఈ అప్పీలును తుది విచారణ చేపట్టడం సాధ్యం కాలేదని కోర్టు పేర్కొంది. సెంగార్ నేర చరిత్ర, నేర తీవ్రతలను పరిగణలోకి తీసుకుని ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. 2018 యూపీలోని ఉన్నావ్లో మైనర్పై అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడని తేల్చిన ట్రయల్ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. ఇక బాలిక తండ్రి సురేంద్ర సింగ్ పోలీస్ కస్టడీలో మృతి చెందడంలోనూ సెంగార్ పాత్ర ఉందని తేల్చి అందుకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి తన సహజీవన భాగస్వామిని ముక్కలు ముక్కలుగా నరికి కాల్చివేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఝాన్సీకి చెందిన రామ్ సింగ్ రైల్వే ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశాడు. అతనికి ఇప్పటికే 2 భార్యలు ఉన్నారు. బాధితురాలైన ప్రీతితో రామ్ సింగ్ గత 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య గొడవ రావడంతో ఈ నెల 8న రామ్ సింగ్ ప్రీతిని హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరికి ఆపై శరీర భాగాలను ఒక పెద్ద ఇనుప పెట్టెలో దాచాడు. అనంతరం వాటిని కాల్చివేశాడు. సాక్ష్యాలను మాయం చేసేందుకు కాలిపోయిన తర్వాత వచ్చిన బూడిదలో కొంత భాగాన్ని సమీపంలోని నదిలో పారబోశాడు. మిగిలిన ఎముకల అవశేషాలను అదే పెట్టెలో ఉంచాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆ పెట్టెను తన రెండో భార్య ఇంటికి తరలించేందుకు ఒక లోడర్ వాహనాన్ని రామ్ సింగ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ పెట్టె నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన డ్రైవర్ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కిరాతకం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడు రామ్ సింగ్ తో పాటు హత్యకు సహకరించిన అతడి కుమారుడిని కస్టడీలోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా రామ్ సింగ్ ను ప్రీతి డబ్బుల కోసం వేధించేదని, ఆ కారణంతోనే రామ్ సింగ్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. గ్రీన్లాండ్ విషయంలో తమకు సహకరించిన దేశాలపై సుంకాలు విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ధీటుగా తిప్పికొట్టేందుకు ఐరోపా దేశాలు సిద్దమవుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన 10% సుంకాలపై ప్రతీకారం తీర్చుకునేలా సమాయత్తమవుతున్నాయి. ఈ దిశలో సమాఖ్య దేశాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు రూపొందించిన ట్రేడ్ బడ్జెట్ను తొలిసారి సంధించాలనే అభిప్రాయానికి వచ్చాయి. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10% అదనపు సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని బ్రిటన్తో పాటు ఐరోపా సమైక్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మిత్రదేశాలైన తమపైనే ట్రంప్ బెదిరింపులకు దిగడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. యుఎస్ టారిఫ్లకు బదులిచ్చేందుకు తమ వద్ద ఉన్న శక్తివంతమైన సాధనాన్ని ఉపయోగించాలని ఈయూ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ భద్రత విషయంలో గ్రీన్లాండ్ ఎంతో ముఖ్యమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదే పదే చెబుతున్న నేపథ్యంలో తన వాణిజ్య ఆయుధం ట్రేడ్ బజూకను తొలిసారి వాడాలని ఈయూ భావిస్తున్నట్లు సమాచారం. ట్రంప్ బెదిరింపు వేళ
బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఆదివారం అత్యవసరంగా సమావేశమైన EU ప్రతినిధులు అమెరికా సుంకాలను ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలు సహా ఆ దేశంతో సంబంధాలపై చర్చించారు. ఈ క్రమంలో ట్రంప్ బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మెక్రాన్ పేర్కొన్నారు. తమ యూనియన్కు చెందిన ట్రేడ్ బజూకను తొలిసారి ఉపయోగించే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. EUయేతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు EU రూపొందించిన వ్యవస్థ ఇది. దీని ద్వారా కౌంటర్ టారిఫ్లు విధించడానికి వీలు కలుగుతుంది. ఐరోపా మార్కెట్లో అమెరికా తన వస్తు సేవలను విక్రయించుకోవడంపై పరిమితులు విధించే అవకాశం కలుగుతుంది. అమెరికన్ కంపెనీలకు లాభదాయకంగా ఉండే EU కాంట్రాక్టుల విషయంలో బిడ్డింగ్ను నిరోధించే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఆయుధాన్ని ఉపయోగించడం అంటే తమ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేలా చర్యలు ఉంటాయని స్పష్టమైన సందేశం పంపడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 22న బ్రసెల్స్లో సమావేశమై సుంకాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్లాండ్ను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న ట్రంప్ కొనుగోలు చేసేందుకు మద్దతు ఇవ్వాలని ఐరోపా దేశాలను కోరుతూ వచ్చారు. అందుకు బ్రిటన్ సహా EU దేశాలు ససేమిరా అనడంపై ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి బ్రిటన్, నార్వేతో పాటు ఐరోపా సమైక్య దేశాలైన డెన్మార్క్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్పై 10% సుంకాలు విధిస్తున్నట్లు ఈ నెల 17న ప్రకటించారు. ఈ బెదిరింపు ధోరణికి ఏమాత్రం తలొగ్గరాదని ఐరోపా దేశాలు నిర్ణయించాయి. డెన్మార్క్ గ్రీన్లాండ్కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు యాంటోనియో కోస్టా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఈ విషయంలో సభ్యదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారి నుంచి గట్టి మద్దతు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్తో పాటు అమెరికా ప్రతినిధి బృందం WEF సదస్సు కోసం దావోస్ వస్తున్నందున అక్కడ అమెరికా ప్రతినిధులతో చర్చలు జరపాలనే అభిప్రాయం EU ప్రతినిధులు వెలుబుచ్చారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత అనే సిద్ధాంతాల ఆధారంగా ఈ చర్చలు జరపాలని యోచిస్తున్నారు. మరోవైపు ట్రంప్ టారిఫ్ బెదిరింపులను డెన్మార్క్ ప్రధానమంత్రి ఫ్రెడరిక్సన్ ఖండించారు. ఐరోపాను ఎవరూ బ్లాక్మెయిల్ చేయలేరని ఆమె పేర్కొన్నారు. అటు డెన్మార్క్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్ భద్రతకు రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని నాటో 20 ఏళ్లుగా చెబుతున్నా డెన్మార్క్స్ జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. రష్యాను ఎదుర్కోవడంలో అది విఫలమవడం వల్లే భద్రతా కారణాల దృష్ట్యా తాము ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఎలాగైనా గ్రీన్లాండ్ను చేజిక్కించుకుంటామని హెచ్చరించారు. అమెరికాపై ట్రేడ్ బజూకా అస్త్రాన్ని ఐరోపా దేశాలు ప్రయోగిస్తాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక ప్రకటన చేశారు. అమెరికాపై ఇప్పుడే ప్రతీకార సుంకాలను విధించాలని తాను యోచించడం లేదని, అలాంటి దశకు చేరకుండా చూసుకోవడంపైనే దృష్టి పెట్టారని వివరించారు. గ్రీన్లాండ్పై అమెరికా నియంత్రణను వ్యతిరేకించే మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించడం పూర్తిగా తప్పని కీర్ స్టార్మర్ అన్నారు. వాణిజ్య యుద్ధం ఎవరికీ ప్రయోజనం కలిగించదని ట్రంప్నకు హితవు పలికారు. గ్రీన్లాండ్ ప్రాథమిక హక్కులతో పాటు ఆ ద్వీపంపై డెన్మార్క్ నిర్ణయాధికారానికి బ్రిటన్ మద్దతిస్తుందని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. యూకే అమెరికా సంబంధాలు చాలా కీలకమని, వాటిని బలంగా నిర్మాణాత్మకంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని, అయితే దాని అర్థం తమ మధ్య తేడాలు లేనట్లు నటించడం కాదని వ్యాఖ్యానించారు. లండన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని భాగస్వామ్యం అంటే తమ సిద్ధాంతాలను వదిలేయడం కాదని తేల్చెప్పారు. ప్రస్తుత గందరగోళాన్ని పరిష్కరించేందుకు ఐరోపా, నాటో దేశాలతో పాటు అమెరికాతో కలిసి పనిచేస్తామని, చర్చలను కొనసాగిస్తామని అన్నారు.